ప్రెజెంట్ చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందండి. లియోనెల్ మెస్సీ అసలు ఇండియాకి ఎందుకు వచ్చారు? ఆయనకి ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఇండియా ఎందుకే ఆయన చూస్ చేసుకున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక ఆన్సర్ ఉందండి. ఆ ఆన్సర్ ఈ వీడియో వరకు మొత్తం చూడండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. లియోనెల్ మెస్సీ ఈ ఫర్ ది గోట్ ఫ్యాన్ టూరిజం. మన ఇండియాలో ఫుట్బాల్ గేమ్ని ఇంకొంచెం బలపరచడానికి, యూత్లో ఉత్సాహం పెంచడానికి ఎంకరేజ్మెంట్ టూర్ అంటారు. మేజర్గా 4 సిటీస్ ఎంచుకున్నారండి. కోల్కతా, హైదరాబాద్, ముంబై అండ్ ఢిల్లీ. ఆయన మేజర్ టూర్ ఏంటంటే ద ఫుట్బాల్ స్పోర్ట్స్ గేమ్ని ప్రమోట్ చేయడానికి ఆయన ఇండియా వచ్చారు. ఫస్ట్ ఆయన కోల్కతా విజిట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ స్టాచ్యూ వచ్చి శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఇన్ లేక్ టౌన్ 27 to 40 డేస్లో ఫినిష్ చేశారు. ఈవెంట్ సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయారు, హ్యూజ్ క్రౌడ్ అండ్ ద హై టికెట్ ప్రైస్ అండ్ పీపుల్స్ ఆర్ డిసప్పాయింటెడ్. హైదరాబాద్ ఇట్స్ స్మూత్ ప్లానింగ్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు లవ్స్ ద ఫుట్బాల్, సో అందుకని ఆయన కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు మెస్సీతో, అండ్ రాహుల్ గాంధీ గారు కూడా కలిశారు. ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్ వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడితే బాగా ఆడతారు. నెక్స్ట్ మనం కూడా ఒక ఫుట్బాల్ గేమ్స్లో ఇంకొంచెం మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం, బికాస్ వీఆర్ స్టాండింగ్ 142nd ర్యాంక్ ఇన్ ఇండియా. సో మనం చాలా 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 ముందుకెళ్ళాలి. సో లియోనెల్ మెస్సీ హీ ప్లాన్డ్ ఫర్ ది టూర్ ఇన్ ఇండియా. సో దానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయడానికి, ఫ్యాన్స్ మీతోని కలవడానికి ఆయన ఇండియా వచ్చారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుస్తారనమాట. సో ఆయన కలిసిన తర్వాత ఆయన టూర్ ఎండ్ అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ లియోనెల్ మెస్సీ టు ఇండియా. ప్లీజ్ ఎవ్రీవన్ థ్యాంక్ హిమ్, బికాస్ ఆయన రావడం వల్ల ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ వాచింగ్ ఇండియా నౌ. బికాస్ ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వినబడే పేరు ఇండియా. అందులో మన హైదరాబాద్ ఉండడం చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ మన హైదరాబాద్ కూడా పార్టిసిపేట్ అయినందుకు. స్టే ట్యూన్ విత్ వెంకీ మామ. ఇలా మళ్ళీ కొత్త కొత్త అప్డేట్స్ అండ్ డైలీ వ్లాగ్స్తో